గణేష్ నిమజ్జనానికి ప్రభుత్వం జీహెచ్ఎంసీ అన్ని ఏర్పాట్లు చేశాయి. ఏర్పాట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా రోడ్ల మరమ్మత్తు పనులు మాత్రం నాసిరకంగానే ఉన్నాయి. ఈ గతుకుల రోడ్లతో ఈసారి నిమజ్జనం నెమ్మదిగా సాగే పరిస్థితి కనిపిస్తోంది. ముజంజాహి మార్కెట్, శ్రీనగర్ కాలనీలో రోడ్ల పరిస్థితిపై మా ప్రతినిధి కార్తీక్ మరింత సమాచారం అందిస్తారు. నవరాత్రులు పూజలు అందుకున్న గణేష్ని నిమజ్జనానికి సమయం దగ్గర పడుతుంది. ఈ నెల 15 నాడు గణేష్ నిమజ్జనానికి జీహెచ్ఎంసీతో పాటు ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. మనం ఇప్పుడు ప్రధానంగా ముజంజాహి మార్కెట్ దగ్గర ఉన్నాం. ముజంజాహి మార్కెట్ దగ్గర అంటే ఏదైతే ప్రభుత్వము జీహెచ్ఎంసీ ఎక్కడెక్కడ మేజర్ పాయింట్స్ హైదరాబాద్ నుంచి మొత్తం 33 మేజర్ ప్రధాన రహదారుల నుంచి ఏదైతే ఈ నిమజ్జనానికి ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనానికి విగ్రహాలు బయలుదేరున్నాయి. మనకు అందులో ఒక భాగంగా ఉన్న మనం ముజంజాహి మార్కెట్ దగ్గర ఉన్నాం. మనం విజువల్స్లో చూస్తున్నాం. పాత బస్తీ నుంచి ఈ ముజంజాహి మార్కెట్ ఈ రూట్లో ప్రధానంగా ఎక్కువ విగ్రహాలు వస్తాయి. ఈ ఏదైతే చౌరస్తా ముజంజాహి మార్కెట్ చౌరస్తా ఉందో ఈ చౌరస్తా నుంచి ఇలా వస్తాయి. ఈ రోడ్డు మనకి రోడ్డు కనుక చూస్తే ఆ రోడ్డు విజువల్ చూస్తే అక్కడక్కడ జీహెచ్ఎంసీ ప్రధానంగా దీనికోసం లక్షల్లో ఖర్చు చేసి ఏదైతే మెయిన్ రోడ్డుతో పాటు లింక్ రోడ్లు కూడా ఇక్కడ ఈ వర్షాలతో పాటు అక్కడిక్కడ ప్యాచ్ వర్కులు చేసింది తప్ప కొన్ని చోట్ల ఎక్కడ కూడా అంటే ఈ ఏదైతే డాంబర్ రోడ్ కానీ మిగతా రోడ్ కానీ వేయలేదు. ఈ నేపథ్యంలో మనం అక్కడ అంటే ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఒక్క రోజులోనే కేవలం 15 తారీఖు ఏ రోజైతే ఓపెన్ చేస్తున్నా ఏ రోజైతే నిమజ్జనం ప్రారంభిస్తున్నామో ఆ రోజే విగ్రహాల నిమజ్జనం మొత్తం అయిపోవాలని ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. దానికోసం మనం ఇప్పుడు విజువల్లో చూస్తున్నాం. ఈ ఏదైతే ఇది గౌలీగూడ నుంచి ముజంజాహి మార్కెట్ అక్కడ చూస్తున్నాం మనం ప్యాచ్ వర్క్స్ అక్కడక్కడ కొంచెం రోడ్లు దెబ్బతిన్న డ్యామేజ్ అయిన రోడ్లు విజువల్స్ మనం చూస్తున్నాం. అంటే ప్రభుత్వము జీహెచ్ఎంసీ కూడా నిమజ్జనం ఒక్క రోజులోనే తొందరగా కంప్లీట్ చేయాలని భావిస్తుంది. కానీ ఇలాంటి డ్యామేజ్ రోడ్లతో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు కొంచెం అంటే నిమజ్జనం కొంచెం స్లోగా సాగే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఈ ఆర్ఎన్బి రోడ్లు ఇటీవల రీసెంట్గా జీహెచ్ఎంసీకి ఇచ్చినప్పటికీ ఎక్కడ కూడా వాటిని మరమ్మతులు చేయలేనట్టుగా తెలుస్తుంది. మనం విజువల్స్లో అక్కడక్కడ చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అక్కడక్కడ ఆ ప్యాచ్ వర్క్స్ కూడా చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే మెయిన్ రోడ్ చూసుకుంటే ఇలా ఉంది. మెయిన్ రోడ్లో అక్కడక్కడ చిన్న డ్యామేజ్ ఉన్నాయి కానీ కొంచెం ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్లు సైడ్ అన్ని సైడ్లో ఎలాంటి ఆక్రమణలకు గురి కాకుండా తర్వాత ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టిందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు ఇందాక చూసిన విజువల్స్ కూడా ఇక లింకప్ రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. జీహెచ్ఎంసీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా అక్కడక్కడే ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లోనే రోడ్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం శ్రీనగర్ నుంచి ఏదైతే పంజాగుట్ట వెళ్ళే రోడ్డు ఈ రోడ్ అంతా కూడా ఎప్పుడు వర్షం పడ్డా కూడా తాత్కాలికంగా రోడ్లు వేయడంతో ఇటు చూస్తే మనం కంకర కూడా తెల్లే పరిస్థితి కనిపిస్తుంది. దాని పక్కన చూస్తే రోడ్డు మొత్తం కూడా గుంతలమయమైంది. అసలు ఏమాత్రం పోవడానికి ఇబ్బందికరమైన పరిస్థితులకు ఉంది. ఈ వీధిలో చాలా వినాయక మండపాలు పెద్ద ఎత్తున ఈ వీధి నుంచి ఏదైతే పంజాగుట్ట సైడ్కి వెళ్తుంది. ఇలా ఉండడంతో ఈ రోడ్ అంతా కంజెస్ట్గా అండ్ రోడ్ అంతా కూడా బురదమయమై రోడ్ అంతా కూడా గుంతలమయమై ఉండడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయి. ఎంత అంటే చాలా ప్రభుత్వం అనుకున్నట్టుగా చాలా స్లోగా వెళ్ళే ఆస్కారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. చిన్నగా మన బొందలు కూడా పెద్ద ఎత్తున సో అక్కడ నుండి ఇక్కడ వరకు కూడా బొందలు కూడా పెద్ద ఎత్తున పెద్ద బొందలు కూడా ఉన్న పరిస్థితులకు ఉంది. దీంతో పాటుగా 12th నాడు బక్రీద్ పండుగ ఉంది. ఆ బక్రీద్ 13th రోజు బక్రీద్ పండుగ ఉంది. ఆ బక్రీద్ పండుగ నేపథ్యంలో కూడా వ్యర్థాలన్నీ కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితులకు ఉంది. ఆ వ్యర్థాలన్నీ కూడా అంటే మధ్యలో 1 డే గ్యాప్ మాత్రమే ఉంటుంది. 13th రోజు బక్రీద్ పండుగ ఉంటుంది, 15th రోజు నిమజ్జనం ఉంటుంది. 1 డే గ్యాప్. 1 డేలో ఆ వ్యర్థ పదార్థాలన్నీ కూడా బక్రీద్ నేపథ్యంలో ఎక్కువయ్యే పరిస్థితి నెలకొంది. రోడ్డుపై పారేసే పరిస్థితి నెలకొంది. ఆ 1 డేలో బక్రీద్ వ్యర్థ పదార్థాలన్నీ కూడా తీసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కొంతమందిని వర్కర్స్ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ఏదైతే అక్కడక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయో ఇప్పటికైనా రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ అన్ని కూడా ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కడెక్కడ ఎక్కువ వినాయకులు ఉన్నాయో ఆ మండపాల వెళ్ళే దారిలో ఆ దారులన్నీ ఆ రోడ్లపైన అన్ని కూడా గుంతలను పూడ్చి పర్మనెంట్ సొల్యూషన్ డాంబర్ వేయాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. మొత్తానికి నిమజ్జనం ఒక్క రోజులోనే కంప్లీట్ కావాలంటే ఇవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ అభిలాష్తో కార్తీక్, V6 న్యూస్, హైదరాబాద్.